హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తీసుకోబోయే టాపిక్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనకు లైవ్ మార్కెట్లో రియల్ టైం ట్రేడింగ్లో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ కూడా 90% ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి మూవ్ అవుతూ డిపెండ్ కాదు, ఈ బేస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఈ మూవ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా వస్తాయి, అసలు ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఓకే, ముందుగా నా వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇంకా ఏదైనా లాంగ్ టర్మ్ స్టాక్స్ కానీ ఇంకేదైనా టెక్నికల్ సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా నేను నా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, సురేష్ హైటెక్స్ అని, దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. నా వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి ఈ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఈ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్తో నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫార్ములాస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మనకి స్టాక్ ప్రీవియస్ డే లేదా ప్రీవియస్ వీక్ లేదా ప్రీవియస్ మంత్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ వస్తాయి. అదేవిధంగా వీక్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వస్తాయి ఈ క్యాలిక్యులేషన్స్తో. అలాగే డైలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కూడా వస్తాయి. ఓకే, 15 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేసి మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ నేను లాంగ్ వీడియో అయిద్దని చెప్పేసి అన్నీ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. మీరు కూడా ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేసి డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు మనం వీక్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఏ స్టాక్లో? టాటా పవర్ స్టాక్స్లో వీక్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. ఈ ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ రావాలి అంటే మనకు పివట్ పాయింట్ రావాలి. ఓకే, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ పివట్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ పొటెన్షియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇవి మనకు ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ మనకి పివట్ పాయింట్ రావాలంటే పివట్ పాయింట్ ఫార్ములా ఏంటి? హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ డివైడెడ్ బై 3. ఓకే, హై లో, ఇప్పుడు చూడండి ఈ క్యాండిల్ ఇక్కడ పైన చూడండి, హై ప్లస్ లో. హై ఎంత? 376 ప్లస్ లో 352 ప్లస్ క్లోజ్ 363 డివైడెడ్ బై 3 చేస్తే మనకు 363. పివట్ పాయింట్ ఎంత? 363 మనకు వాల్యూ వచ్చింది. సో పివట్ పాయింట్ వచ్చిన తర్వాత మనకు రెసిస్టెంట్ సపోర్ట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం పివట్ పాయింట్ ఎంత వచ్చింది? 363 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ ఎలా ఫామ్ అవుద్దో చూద్దాం. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ పివట్ పాయింట్. 2 ఇంటూ పివట్ పాయింట్ ఎంత? 363. 2 ఇంటూ పివట్ పాయింట్ 363 మైనస్ లో. 2 ఇంటూ 363 మైనస్ లో ఎంత? 352. మనకు వాల్యూ ఎంత వచ్చింది? 374 వచ్చిందనమాట. ఓకే, 374 మనకు ఇక్కడ వాల్యూ వచ్చింది. ఓకేనా, ఏది? రెసిస్టెన్స్ 1. నెక్స్ట్ రెసిస్టెన్స్ 2. సెకండ్ రెసిస్టెన్స్ ఎలా? సెకండ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? పివట్ పాయింట్ ప్లస్ హై మైనస్ లో. పివట్ పాయింట్ ఎంత? 363 ప్లస్ హై మైనస్ లో వాల్యూని ఎడిషన్ చేయాలి. అప్పుడు మనకు వాల్యూ ఎంత వచ్చింది? 387 వచ్చింది. రెసిస్టెన్స్ 2 ఇది 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 2 అనమాట. సెకండ్ రెసిస్టెన్స్ 287 వాల్యూ వచ్చింది. అదేవిధంగా సపోర్ట్ తీసుకుందాం. సపోర్ట్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ సపోర్ట్ 2 ఇంటూ పివట్ పాయింట్. పివట్ పాయింట్ ఎంత? 363. 2 ఇంటూ పివట్ పాయింట్ 363 మైనస్ హై చేయాలి.
మైనస్ హై చేస్తే ఇప్పుడు మనకు వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ సపోర్ట్ ఇది. ఇది ఫస్ట్ సపోర్ట్. ఈ ఫస్ట్ సపోర్ట్ ఇది. దీనికి వాల్యూ ఎంత వచ్చింది? 350 వచ్చింది. నెక్స్ట్ సపోర్ట్ 2. సపోర్ట్ 2 ఫార్ములా ఏంటి? పైవట్ పాయింట్ మైనస్ ఫస్ట్ మనం హై మైనస్ లో చేయాలి, దాని తర్వాత మైనస్ పైవట్ పాయింట్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది వాల్యూ సపోర్ట్ 2కి? ఈ లాస్ట్ వన్ గ్రీన్ లైన్ సపోర్ట్ 2 అంటే ఇది. దీని వాల్యూ ఎంత వచ్చింది? 339 సపోర్ట్ 2. సో ఈ విధంగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఫార్ములాస్తో ప్రీవియస్ డే వాల్యూస్ కానీ, ప్రీవియస్ వీక్ వాల్యూస్ కానీ, ప్రీవియస్ మంత్ క్యాండిల్లో ఉన్న వాల్యూస్ కానీ, ఏది హై లో క్లోజ్ తోటి మనము పైవట్ పాయింట్ని బేస్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మనకు ఈజీగా వస్తాయి అన్నమాట. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే సింపుల్గా ఈ స్వింగ్స్ ఉన్నాయి చూసారా, ఇదొక స్వింగ్, అండ్ నెక్స్ట్ ఇదొక స్వింగ్, నెక్స్ట్ ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్. వాళ్ళు డైరెక్ట్గా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ స్వింగ్స్నే రెసిస్టెన్స్గా తీసుకుంటారు. ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ వచ్చేసి సపోర్ట్ 1 అండ్ సపోర్ట్ 2, ఇలా ఇలా నార్మల్గా ఇట్లా తీసుకుంటారనమాట. ఏది స్వింగ్స్ని తీసుకుంటారు. ఈ బ్లూ కలర్లో డ్రా చేశాను కదా, ఈ స్వింగ్స్ని సపోర్ట్స్ లాగా కొంతమంది ఒక 40% 50% పీపుల్ అలా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసుకుంటారు. ఇండికేటర్స్లోకి వెళ్ళి స్టాండర్డ్ పివోట్స్ లేదా పివోట్స్ హై అండ్ లో, ఏదో చాలా ఇండికేటర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్, వాళ్ళు ఇలా డ్రా చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేసి మనము ఎట్లా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాము. నేనేం చేశానంటే ఇండికేటర్స్లోకి వెళ్ళి డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇండికేటర్ చార్ట్ మీద యాడ్ అయింది. సో ఇది చూడండి, ఈ కర్సర్ ఉన్న చోట ఇది రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి వీక్లీ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ నేను బ్లూ కలర్తో డ్రా చేస్తున్నాను. ఇక్కడ వీక్లీ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర వీక్లీ రెసిస్టెన్స్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, హ్యామర్ ఫామ్ చేసింది ఇక్కడ సపోర్ట్ దగ్గర. ఇది సపోర్ట్, ఈ సపోర్ట్ దగ్గర హ్యామర్ ఫామ్ చేసింది. హ్యామర్ ఫామ్ చేసి దీని మూవ్ చూడండి ఎలా వచ్చిందో. బ్లూ కలర్ సర్కిల్లో చూడండి, సపోర్ట్ దగ్గర హ్యామర్ ఫామ్ చేసింది, ఫామ్ చేసి మూవ్ చూడండి ఎలా ఉందో. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర హ్యామర్ ఫామ్ అయింది. సో ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ క్యాండిల్ హై పైన క్లోజ్ అయింది, బ్రేక్ చేసి మూవ్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర. సో దీని మూవ్ చూడండి డౌన్వర్డ్స్ ఎలా ఉందో. ఓకే, సో ఇది చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరే యూజ్ చేయాలి. ఇన్సైడ్ క్యాండిల్ వచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర, లేదా బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర, లో ప్రీవియస్ క్యాండిల్ హైలో డ్రా చేసుకొని హై బ్రేక్ అయితే బై చేసుకుంటాం, లో బ్రేక్ అయితే సెల్లింగ్లో ఉంటాం. ఓకే, సో ఇది
ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఒకటి రెండు స్టాక్స్లో పర్ఫెక్ట్గా ఫార్ములాస్ యూజ్ చేసి వాల్యూస్ ప్లేస్ చేసి క్యాలిక్యులేట్ చేసి చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతో మీరు డైరెక్ట్గా ఇండికేటర్స్లోకి వెళ్ళి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ని ఫాలో కాండి. ఇంకా ముందు ముందు చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోని లైక్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పిన ప్రీవియస్ వీడియోస్ని ఫాలో కాండి. చాలా మంచి సబ్జెక్ట్స్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పినవి, అవన్నీ కూడా ఫాలో కాండి. ఓకేనా? ఇంకా చాలా మంచి స్ట్రాటజీస్ నేను కమింగ్ డేస్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్.